హలో గాయ్స్, మన మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మెగాస్టార్ మళ్ళీ తాత కాబోతున్నాడు. మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మళ్ళీ ఫాదర్ కాబోతున్నాడు. ఉపాసన అండ్ రామ్ చరణ్ కి ఒక కొడుకు అండ్ ఇంకో కూతురు కవల పిల్లలు జన్మించారు. అండ్ మన క్లింకారాకి తమ్ముడు చెల్లి వచ్చేసారు. సో ఈ విషయం గురించి చిరంజీవి గారు ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం. అందరికీ నమస్కారం. అండ్ మమ్మల్ని అభిమానించే మా శ్రేయోభిలాషులు, మా అభిమానులు, మా మంచి కాంక్షించే ప్రతి ఒక్కరికి మా ఇంట జరిగినటువంటి ఈ శుభవార్తను మీతో పంచుకోవాలని, ఈ మీడియా మిత్రుల ద్వారా మీతోటి ఆనందం పంచుకోవాలని ఈ వేదిక నేను అవకాశంగా తీసుకుంటాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇటు మా కొణిదల ఫ్యామిలీ, అటు అనిల్ గారు అంటే కామినేని ఫ్యామిలీ ఇద్దరు చాలా సంతోషాన్ని మీ ద్వారా వ్యక్తపరుస్తున్నాం. రామ్ చరణ్, ఉపాసన నిన్న రాత్రి కవలకి జన్మనిచ్చారు. అండ్ ఉపాసన బిడ్డలు చాలా హెల్దీగా ఉన్నారు. అండ్ ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాము. ఎక్కడెక్కడి నుంచో ఎప్పటి నుంచో చాలా మంది మా ఇంట ఈ శుభం జరగాలని, మంచి జరగాలని మీరందరూ కోరుకుంటున్నారు. ఆ భగవంతుడి దయ వల్ల, ఆ హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ, మగబిడ్డ జన్మ తీసుకున్నారు. ఇది మాకందరికీ చాలా సంతోషాన్ని కలిగించే విషయం. మమ్మల్ని అభిమానించే వాళ్ళకి, మా మంచి కోరుకునే వాళ్ళకి ఈ వార్తని షేర్ చేసుకోవడం అన్నది నాకు అత్యంత ఆనందంగా ఉంది. చూసారు కదా చిరంజీవి గారు ఎంత సంతోషంగా ఉన్నారో. ఎందుకంటే వారసుడు వచ్చేసాడు కదా, మన మెగాస్టార్ కి వారసుడు. ఇన్ని రోజులు రామ్ చరణ్ కి కొడుకు లేడనే ఒక బాధ ఉండేది. ఇప్పుడు ఆ బాధ తీరిపోయింది. ఇప్పుడు కొడుకు వచ్చేసాడు, వారసుడు. ఇంకా ఫ్యూచర్ థర్డ్ జనరేషన్ కి కూడా ఒక వారసుడు ఉన్నాడు అని చెప్పేసి ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు. మెగా ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీనెస్ పంచుకున్నారు మన ఫ్యాన్స్ అందరితో కూడా. అండ్ మన ఫ్యాన్స్ అయితే పండగే పండగ అనుకోండి ఇంకా. ఎందుకంటే మనకు ఒక ఫ్యూచర్ స్టార్ అయితే వచ్చేసాడు. అండ్ ఇంకా తర్వాత విషయానికి వస్తే అందరూ స్టార్స్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, స్నేహారెడ్డి వీళ్ళందరూ కూడా, అండ్ చిరంజీవి గారు వైఫ్ సురేఖ గారు, అండ్ ఇంకా మిగతా వాళ్ళ డాటర్స్ వీళ్ళందరూ కూడా మన హాస్పిటల్ కి క్యూ కట్టారని చెప్పుకోవాలి, అపోలో హాస్పిటల్ కి. అండ్ చాలా సంతోషమైన విషయం, చాలా మంది స్టార్స్ వస్తున్నారు. సో ఈ స్టార్స్ అందరూ కూడా మన వారసుని చూసి హ్యాపీనెస్ వ్యక్తం చేస్తున్నారు. అండ్ నాకు తెలిసి ఇప్పుడప్పుడే వీళ్ళ ఫేస్ అయితే రివీల్ చేయకపోవచ్చు. వీళ్ళిద్దరు పాప అండ్ బాబు ట్విన్స్ కదా, సో వాళ్ళిద్దరిది ఇప్పుడైతే ఫేస్ రివీల్ చేయకపోవచ్చు. మేబీ కొంత టైం తీసుకుంటారు ఫేస్ రివీల్ చేయడానికి. క్లింకర్ అది కూడా మనం చూసాము, అప్పుడే రివీల్ చేయలేదు, చాలా లేట్ గా రివీల్ చేశారు. సో సేమ్ అలానే ఈ బాబు అండ్ పాపది కూడా వెంటనే వాళ్ళ ఫేసులు చూపించకపోవచ్చు మీడియాకి. బట్ డెఫినెట్ గా ఫ్యాన్స్ మాత్రం వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే అసలు మెగాస్టార్ గారికి అసలు మనమడు ఒక వారసుడు వచ్చాడు అనేది ఎంత సంతోషమైన విషయం నిజంగా. అసలు నాలాంటి ఫ్యాన్స్ అయితే ఎట్లా, ఇప్పుడు మెగాస్టార్కి ఇంకా వారసుడు లేడు కదా అని చెప్పేసి ఎంతో ఎదురు చూశాను నేను. అసలు వారసుడు ఎప్పుడు వస్తాడో అని చెప్పేసి ఎదురు చూశాను. ఆ రోజు రానే వచ్చేసింది గైస్. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మెగాస్టార్ ఫ్యాన్స్ ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మనకి ఫ్యూచర్ స్టార్ దొరికేసేసాడు. అండ్ రామ్ చరణ్ కూడా మస్ట్ బి వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు డబుల్ సక్సెస్ మెగాస్టార్ గారికి. ఒకటి మన శంకర వరప్రసాద్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. అండ్ వెంటనే ఈ విషయం తెలవడం, మనవాడు పుట్టడం సూపర్. అసలు అందరూ ఆడపిల్లలే ఉన్నారనుకున్న ఇంట్లోకి ఒక వారసుడు రావడం అనేది చాలా సంతోషమైన విషయం. ద ఫస్ట్ బాయ్ ఇన్ ద హౌస్. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇంకా నేను నా సంతోషానికి అయితే అసలు నేనేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. బట్ మీరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారా అనుకుంటాను. మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా, అందరికీ కూడా వారసులు ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది అనేది తెలుసు కదా. అందుకే ఇంత హ్యాపీనెస్ వ్యక్తం చేస్తున్నాను మెగాస్టార్ గారి కోసం మాత్రమే. అండ్ మీరందరూ కూడా, మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. అసలు మెగాస్టార్ గారి కొడుకు గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఫ్యూచర్ స్టార్ అవుతాడా, యాక్టర్ అవుతాడా, ఇంకేమన్నా అవుతాడా, ఏమనుకుంటున్నారని చెప్పేసి ఒక కమెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.